శాంతి. జనవరి 22వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఇది చాలా బాగా తయారు చేయబడింది. దీని భూత వర్తమాన భవిష్యత్తులు పిల్లలైన మీకు బాగా తెలుసు. ప్రశ్న: ఏ ఆకర్షణ వలన ఆత్మలంతా ఆకర్షింపబడి మీ వద్దకు వస్తారు? జవాబు: పవిత్రత మరియు యోగముల ఆకర్షణ ఆధారముపై వస్తారు. దీని ద్వారానే మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. పోను పోను తండ్రిని వెంటనే తెలుసుకుంటారు. ఇంతమంది వారసత్వాన్ని తీసుకోవడం చూసి చాలామంది వస్తారు. సమయము ఎంత గడుస్తూ ఉంటుందో అంత మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఓం శాంతి. ఆత్మలైన మనము పరంధామము నుండి వచ్చామని ఆత్మిక పిల్లలైన మీకు తెలుసు. ఇది మీ బుద్ధిలో ఉంది కదా. ఎప్పుడైతే ఆత్మలన్నీ వచ్చేసి కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటాయో అప్పుడు బాబా వస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. దూరదేశంలో ఉండే తండ్రి అందరికంటే వెనుక వస్తారు. ఇక కొన్ని ఆత్మలు మాత్రమే అక్కడ మిగిలి ఉంటాయి. ఇప్పటి వరకు కూడా జనాభా వృద్ధి అవుతూనే ఉంది కదా. తండ్రి గురించే ఎవ్వరికీ తెలియకుంటే రచన ఆది మధ్యాంతాలను ఎలా తెలుసుకుంటారు? ఇది బేహద్ డ్రామా కదా. కావున డ్రామాలోని పాత్రధారులకు ఇది తెలిసి ఉండాలి. హద్దులోని డ్రామాలలో అంటే హద్దులోని పాత్రధారులకు కూడా ఫలానా ఫలానా వారికి ఫలానా పాత్ర లభించి ఉందని తెలిసి ఉంటుంది కదా. ఏ విషయము గతించి ఉంటుందో దాని గురించి చిన్న డ్రామాగా తయారు చేస్తారు. భవిష్యత్తు గురించి తయారు చెయ్యలేరు. గడిచిపోయిన దానిని తీసుకొని దానికి ఇంకా కొన్ని కథలను చేర్చి డ్రామాలు తయారు చేస్తారు. దానినే అందరికీ చూపిస్తారు. భవిష్యత్తు గురించి అయితే తెలియనే తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చారని, స్థాపన జరుగుతూ ఉందని, మనము వారసత్వము పొందుకుంటున్నామని మీకు తెలుసు. ఎవరెవరు వస్తూ ఉంటారో వారికి మనము దేవీ దేవతా పదవిని పొందే మార్గాన్ని తెలుపుతాము. ఈ దేవతలు ఇంత శ్రేష్టంగా ఎలా అయ్యారు? ఇది కూడా ఎవ్వరికీ తెలీదు. వాస్తవానికి ఆది సనాతనమైనది దేవీ దేవతా ధర్మమే. తమ ధర్మాన్ని మర్చిపోయినప్పుడు మాకు అన్ని ధర్మాలు ఒక్కటే అని అంటారు. బాబా మనల్ని చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. తండ్రి ఆదేశానుసారంగానే చిత్రాలు మొదలైనవి తయారు చేయబడ్డాయి. బాబా దివ్యదృష్టితో చిత్రాలను తయారు చేయించేవారు. కొందరు తమ బుద్ధి శక్తితో కూడా తయారు చేస్తారు. పాత్రధారులే కానీ సృష్టి నాటక రచయిత, దర్శకులు మొదలైన వారి గురించి ఎవ్వరికీ తెలీదని తప్పకుండా రాయాలని పిల్లలకు తెలియజేస్తున్నారు. తండ్రి ఇప్పుడు నూతన ప్రపంచము, నూతన ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచము తయారవుతుంది.
ఇది కూడా బుద్ధిలో ఉండాలి. పాత ప్రపంచంలోనే తండ్రి వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణులుగా చేస్తారు. బ్రాహ్మణులే తిరిగి దేవతలుగా అవుతారు. ఈ యుక్తి ఎంత బాగుందో గమనించండి. భలే, ఇది అనాదిగా తయారైన డ్రామా, కానీ చాలా బాగా తయారయ్యింది. తండ్రి చెప్తున్నారు, మీకు గుహ్యమైన విషయాలను ప్రతిరోజు వినిపిస్తూ ఉంటాను. ఎప్పుడైతే వినాశనము ప్రారంభమవుతుందో పిల్లలైన మీకు గతించిన పూర్తి చరిత్ర అంతా తెలుస్తుంది. మళ్ళీ సత్యయుగానికి వెళ్ళినట్లయితే గడిచిపోయిన చరిత్ర కొద్దిగా కూడా గుర్తు ఉండదు. ప్రాక్టికల్గా పాత్ర చేస్తూ ఉంటారు. గతాన్ని ఎవరికి వినిపిస్తారు? ఈ లక్ష్మీనారాయణులకు గతాన్ని గురించి బొత్తిగా తెలీదు. వినాశనము ఎలా జరుగుతుందో, రాజ్యము ఎలా ఉంటుందో, భవనాలు ఎలా నిర్మిస్తామో, గతము, వర్తమానము, భవిష్యత్తులన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. భవనాలు తప్పకుండా తయారవుతాయి కదా. స్వర్గ దృశ్యాలే వేరుగా ఉంటాయి. ఎలా పాత్రను అభినయిస్తూ ఉంటామో అన్నీ తెలుస్తాయి. దీనిని అనవసరంగా రక్తనదులు ప్రవహించే ఆట అని అంటారు. అనవసరంగా నష్టము కలుగుతూ ఉంటుంది కదా. భూకంపాలు వస్తాయి, తద్వారా ఎంత నష్టము సంభవిస్తుంది. బాంబులు వేస్తారు, ఇది అనవసరము కదా. ఎవ్వరూ ఏమీ చేయరు. వినాశనమయ్యింది, తప్పకుండా మారణహోమం జరిగిందని విశాల బుద్ధి కలవారు తెలుసుకుంటారు. ఇటువంటి డ్రామా కూడా తయారు చేస్తారు. ఇది అర్థం చేసుకోగలరు కూడా. ఏదో సమయంలో ఎవరి బుద్ధిలోనో టచ్ అవుతుంది. మీరు ప్రాక్టికల్గా ఉన్నారు. మీరు ఆ రాజధానికి మాలికులుగా కూడా అవుతారు. ఇప్పుడు ఆ కొత్త ప్రపంచంలోకి తప్పకుండా వెళ్ళాలని మీకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, బ్రహ్మ ద్వారా లేక బ్రహ్మ కుమార కుమారీల ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటారో వారు అక్కడకు వచ్చేస్తారు. మీ గృహస్థ వ్యవహారములోనే ఉంటారు కదా. చాలామందిని గురించి తెలుసుకోలేరు కూడా. సేవా కేంద్రాలకు ఎంతోమంది వస్తారు. అందరూ జ్ఞాపకము కూడా ఉండరు. ఎంతమంది బ్రాహ్మణులున్నారు? వృద్ధి అవుతూ లెక్కలేనంతమంది అవుతారు. ఖచ్చితమైన లెక్క తీయలేరు. ఖచ్చితంగా మా ప్రజలు ఎంతమంది ఉంటారో రాజుకు తెలియదు. భలే, జనాభా లెక్కలు మొదలైనవి తయారు చేస్తారు. అయినా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా విద్యార్థులే, ఇతను కూడా విద్యార్థియే. సోదరులందరూ ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. బాబా బాబా అనమని చిన్న పిల్లలకు కూడా నేర్పించబడుతుంది. ముందు తండ్రిని వెంటనే తెలుసుకోగలరని మీకు కూడా తెలుసు. ఇంతమంది ఆస్తి తీసుకుంటూ ఉండడం చూసి చాలామంది వస్తారు. ఎంత ఆలస్యం జరుగుతుందో అంత మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. పవిత్రంగా అవ్వడం వలన మీలో ఆకర్షణ ఉంటుంది. ఎంత యోగంలో ఉంటారో అంత ఆకర్షణ ఉంటుంది. ఇతరులను కూడా ఆకర్షిస్తారు. తండ్రి కూడా ఆకర్షిస్తారు కదా.
చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది. దాని కొరకు యుక్తులు కూడా రచింపబడుతున్నాయి. గీతా భగవానుడు ఎవరు? కృష్ణుణ్ణి స్మృతి చేయడం చాలా సులభము. వారు సాకార రూపము కదా. నన్ను స్మృతి చేయండని నిరాకార తండ్రి చెప్తున్నారు. ఆధారమంతా ఈ స్మృతిపైనే ఉంది. అందుకే బాబా చెప్తారు, ఈ విషయం గురించే అందరి చేత రాయిస్తూ ఉండండి. పెద్ద పెద్ద లిస్టు తయారు చేసినట్లయితే మనుషులకు తెలుస్తుంది. బ్రాహ్మణులైన మీరు పక్కా నిశ్చయబుద్ధి గలవారిగా అయినప్పుడు వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. మాయా తుఫానులు కూడా చివరి వరకు వస్తాయి. విజయము పొందుకున్న తర్వాత పురుషార్థము ఉండదు, మాయా ఉండదు. స్మృతిలోనే ఎక్కువగా ఓడిపోతారు. మీరు యోగంలో ఎంత శక్తిశాలిగా ఉంటారో అంత ఓడిపోకుండా ఉంటారు. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది. పిల్లలకు నిశ్చయముంది, మా రాజ్యము వస్తుంది. మేము వజ్రవైఢూర్యాలను ఎక్కడి నుండి తెస్తాము? గనులన్నీ ఎక్కడి నుండి వస్తాయి? ఇవన్నీ ఉండేది నిజమే కదా. ఇందులో తికమక పడే విషయమే లేదు. ఏం జరగాలో అది ప్రాక్టికల్గా చూస్తారు. స్వర్గమైతే తప్పకుండా తయారవ్వాలి. ఎవరైతే బాగా చదువుతారో వారికి మేము భవిష్యత్తులో రాకుమారులుగా అవుతాము, వజ్ర వైఢూర్యాల భవనాలుంటాయని నిశ్చయం ఉంటుంది. ఈ నిశ్చయం కూడా సేవాధారి పిల్లలకు మాత్రమే ఉంటుంది. ఎవరైతే తక్కువ పదవిని పొందేవారుగా ఉంటారో వారికి భవనాలు మొదలైనవి ఎలా నిర్మిస్తామనే ఆలోచనలు కూడా ఎప్పుడూ రావు. ఎవరు ఎక్కువగా సర్వీసు చేస్తారో వారే మహళ్ళలోకి వెళ్తారు కదా. దాసదాసీలైతే రెడీగా దొరుకుతారు. సేవాధారి పిల్లలకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎవరెవరు మంచి సర్వీసు చేస్తారో వారు పిల్లలకు కూడా తెలుసు. చదివిన వారి ముందు మేము బరువులు మోస్తామని కూడా తెలుసు. ఉదాహరణకు ఈ బాబా ఉన్నారు. బాబాకు ఆలోచన ఉంటుంది కదా. వృద్ధుడు బాలుని సమానంగా తయారయ్యారు కనుక ఇతని పనులు కూడా బాలకుని వలె ఉంటాయి. పిల్లలను చదివించడం, నేర్పించడం ఇదొక్కటే వారి కర్తవ్యము. విజయమాలలోని మణులుగా అవ్వాలంటే పురుషార్థము కూడా చాలా చెయ్యాలి. చాలా మధురంగా అవ్వాలి. శ్రీమతమును అనుసరించాల్సి ఉంటుంది. అప్పుడే ఉన్నతంగా అవుతారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయము కదా. తండ్రి చెప్తారు, నేను ఏదైతే వినిపిస్తానో దానిపై నిర్ణయం తీసుకోండి. ముందు ముందు మీకు ఇంకా సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. సమీపానికి వచ్చే కొలది జ్ఞాపకము వస్తూ ఉంటుంది. మన రాజధాని నుండి వచ్చి 5000 సంవత్సరాలయ్యింది. 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చాము. వాస్కోడిగామా ప్రపంచాన్ని చుట్టి వచ్చాడని అంటారు. మీరు ఈ ప్రపంచంలో 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు. ఆ వాస్కోడిగామా ఒక్కడే వెళ్ళాడు కదా. మీకు 84 జన్మల రహస్యాన్ని అర్థం చేయించే వీరు కూడా ఒక్కరే. వంశము నడుస్తుంది
కనుక మాలో ఎలాంటి దేహాభిమానము లేదు కదా, కంగు తినడము లేదు కదా, ఎక్కడా పాడవడం లేదు కదా అని లోపల పరిశీలించుకోవాలి. మీరు యోగ బలముతో ఉంటే, శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ చెంపదెబ్బ మొదలైనవి వేయలేరు. యోగ బలమే ఢాలు వంటిది. ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఒకవేళ ఎవరైనా దెబ్బతిన్నారంటే తప్పకుండా దేహాభిమానము ఉంటుంది. ఆత్మాభిమానిని ఎవ్వరూ దెబ్బ వేయలేరు. తప్పు తనదే అయి ఉంటుంది. ఆత్మాభిమానిని ఎవ్వరూ ఏమీ చేయలేరని వివేకము చెప్తుంది. కనుక ఆత్మాభిమానులుగా అయ్యే ప్రయత్నము చెయ్యాలి. అందరికీ సందేశము కూడా ఇవ్వాలి. భగవానువాచ మన్మనాభవ. ఏ భగవంతుడు? ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి. ఈ ఒక్క విషయము ద్వారానే మీకు విజయము కలుగుతుంది. పూర్తి ప్రపంచంలోని మనుషుల బుద్ధిలో కృష్ణ భగవానువాచ అని ఉంది. ఎప్పుడు మీరు అర్థం చేయిస్తారో అప్పుడు విషయము సరిగ్గానే ఉంది అని అంటారు. కానీ ఎప్పుడు మీలాగా అర్థం చేసుకుంటారో అప్పుడు బాబా ఏం నేర్పిస్తున్నారో అది సరైనదని చెప్తారు. నేను ఇలా ఉన్నాను, నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరని కృష్ణుడు ఎప్పుడూ చెప్పడు. కృష్ణుడైతే అందరికీ తెలుసు. కృష్ణుడి తనువు ద్వారా భగవంతుడు చెప్పడము కూడా జరగదు. కృష్ణుడు సత్యయుగములో ఉంటాడు. అక్కడకు భగవంతుడు ఎలా వస్తారు? భగవంతుడు పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తారు. కనుక మీరు అనేక మంది ద్వారా రాయిస్తూ ఉండండి. మీ వద్ద ఇలాంటి పెద్ద పుస్తకము ముద్రింపబడి ఉండాలి. అందులో అందరూ రాసినవి ఉండాలి. ఇంతమంది ఇలా రాయడాన్ని చూసినప్పుడు వారు కూడా రాస్తారు. తరువాత మీ వద్ద గీతా భగవంతుడు ఎవరు అను విషయముపై అనేక మంది అభిప్రాయాలు ఉంటాయి. సర్వశ్రేష్టమైన వారు తండ్రి మాత్రమే. కృష్ణుడు సర్వశ్రేష్ఠుడు కాడు అని పైన కూడా రాయబడి ఉండాలి. కృష్ణుడు ఉన్నతాతి ఉన్నతమైన వాడు కాదు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండని ఎప్పుడూ చెప్పలేడు. బ్రహ్మ కంటే శ్రేష్టమైన వారు భగవంతుడు కదా. ఇదే ముఖ్యమైన విషయము. ఇందులోనే అందరూ దివాలా తీస్తారు. ఇక్కడ కూర్చోవాలని బాబా చెప్పరు. సద్గురువును మీ వారిగా చేసుకున్న తర్వాత మీ ఇంటికి వెళ్ళి ఉండండి. ప్రారంభంలో అయితే మీ భట్టి ఉండేది. శాస్త్రాలలో కూడా భట్టి మాట ఉంది. కానీ భట్టి అని దేనిని అంటారో ఎవ్వరికీ తెలీదు. ఇటుకల భట్టి ఉంటుంది. అందులో కొన్ని పక్కాగా కాల్తాయి, కొన్ని కాలవు. కొన్ని పాడైనవి కూడా ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, బంగారు లేనే లేదు, కానీ రాళ్ళు రప్పలున్నాయి. పాత వస్తువులకు చాలా విలువ ఉంది. శివబాబాకు, దేవతలకు కూడా గౌరవము ఉంది కదా. సత్యయుగములో విలువ అనుమాటే ఉండదు. అక్కడ పురాతన వస్తువులను ఎవ్వరూ కూర్చొని వెతకరు. అక్కడ కడుపులు నిండి సంతుష్టంగా ఉంటారు. వెతకవలసిన అవసరం ఉండదు. మీకు
తవ్వవలసిన అవసరము ఉండదు. ద్వాపరము తర్వాతనే తవ్వడం ప్రారంభిస్తారు. ఇళ్లను నిర్మించినప్పుడు ఏదైనా వెలికి వచ్చినట్లయితే కింద ఏమో ఉందని భావిస్తారు. సత్యయుగంలో మీకు ఏ చింత ఉండదు. అక్కడ అంతా బంగారమే బంగారం ఉంటుంది. ఇటుకలు కూడా బంగారువే ఉంటాయి. కల్పక్రితము ఏం జరిగిందో, ఏది నిర్ణయమై ఉందో అదే సాక్షాత్కారం అవుతుంది. ఆత్మలను పిలవడం జరుగుతుంది. ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. ఇందులో తికమకపడే అవసరము లేదు. ప్రతి క్షణము పాత్ర నడుస్తుంది, మళ్ళీ అదృశ్యమైపోతుంది. ఇది చదువు. భక్తి మార్గములో అనేక చిత్రాలున్నాయి. మీ ఈ జ్ఞాన మార్గంలోని చిత్రాలన్నీ అర్ధసహితమైనవి. అర్ధరహితంగా ఏ చిత్రము లేదు. మీరు అర్థం చేయించనంత వరకు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అర్థం చేయించేవారు బుద్ధివంతుడు, జ్ఞానపూర్ణుడు అయిన తండ్రి ఒక్కరే. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది. మీరు ఈశ్వరీయ వంశానికి లేక కులానికి చెందినవారు. ఈశ్వరుడు వచ్చి వంశాన్ని స్థాపన చేస్తారు. ఇప్పుడు మీకు రాజ్యము ఏదీ లేదు. ఒకప్పుడు రాజధాని ఉండేది, ఇప్పుడు లేదు. దేవీ దేవతలకు కూడా ధర్మము తప్పకుండా ఉంది. సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యాలు ఉన్నాయి కదా. గీత ద్వారా బ్రాహ్మణ కులము కూడా తయారవుతుంది. సూర్యవంశీ, చంద్రవంశీ కులాలు కూడా తయారవుతాయి. వేరెవ్వరూ ఉండరు. పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇంతకు ముందు పెద్ద ప్రళయము జరుగుతుందని భావించేవారు. తర్వాత సాగరంలో రావి ఆకుపై కృష్ణుడు వస్తాడని చూపిస్తారు. మొదటి నెంబరులో కృష్ణుడే వస్తాడు కదా. కానీ సాగరము మాటేమీ లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు చాలా మంచి వివేకము లభించింది. ఎవరైతే ఆత్మిక చదువును బాగా చదువుతుంటారో వారికి సంతోషము కూడా ఉంటుంది. ఎవరైతే బాగా చదువుతారో వారే గౌరవయుక్తంగా ఉత్తీర్ణులవుతారు. ఒకవేళ ఎవరితోనైనా మనస్సు జోడింపబడి ఉంటే చదువుకునే సమయంలో కూడా వారు గుర్తు వస్తూ ఉంటారు. బుద్ధి అక్కడికి వెళ్ళిపోతుంది. కనుక చదువు ఎల్లప్పుడూ బ్రహ్మచర్యంలోనే చదువుకుంటారు. ఒక్క బాబా పైకి తప్ప బుద్ధి వేరెక్కడకు వెళ్ళరాదని ఇక్కడ మీకు అర్థం చేయించబడుతుంది. కానీ చాలామందికి పాత ప్రపంచము గుర్తుకొచ్చేస్తుందని తెలుసు. అప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నా వినరు. భక్తి మార్గంలో కూడా ఇలా జరుగుతుంది. సత్సంగములో కూర్చొని ఉన్నా బుద్ధి ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది. ఇది అతి కఠినమైన శక్తివంతమైన పరీక్ష. కొందరు కూర్చొని ఉన్నా వినరు. కొంతమంది పిల్లలకు సంతోషము కలుగుతుంది. ఎదురుగా సంతోషంతో ఊగుతూ ఉంటారు. బుద్ధి తండ్రి జతలో ఉంటే అంతమతి సోగతి అవుతుంది. చివరి స్థితిని బట్టి తర్వాత జన్మ వస్తుంది. దీని కొరకు చాలా పురుషార్థము చేయాలి. ఇక్కడ మీకు చాలా ధనము లభిస్తుంది.
మంచిది. మీఠే మీఠే సికీలధే బచ్చోं ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, విజయమాలలోని మణిగా అయ్యేందుకు చాలా మంచి పురుషార్థము చేయాలి. చాలా మధురంగా అవ్వాలి. శ్రీమతమును అనుసరించాలి. 2వ పాయింట్, యోగమే సురక్షితంగా ఉండేందుకు ఢాలు వంటిది. కనుక యోగ బలమును జమ చేసుకోవాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా ప్రయత్నం చేయాలి. వరదానము. విశేషత అనే మాట యొక్క స్మృతి ద్వారా సంపూర్ణత యొక్క గమ్యాన్ని ప్రాప్తి చేసుకునే స్వపరివర్తక భావ. వివరణ. సదా నేను ఒక విశేషమైన ఆత్మను, విశేష కార్యానికి నిమిత్తము. అంతేకాక విశేషతలను చూపించే ఆత్మనని స్మృతిలో ఉండాలి. విశేషత అనే మాటను విశేషంగా గుర్తుంచుకోండి. మాట్లాడేది కూడా విశేషంగా, చూసేది కూడా విశేషంగా, చేసేది కూడా విశేషంగా, ఆలోచించేది కూడా విశేషంగానే. ప్రతి విషయంలో ఈ విశేషమనే మాటను తీసుకురావడం వలన సహజంగా స్వపరివర్తకుల నుండి విశ్వపరివర్తకులుగా అయిపోతారు. అంతేకాక ఎవరికైతే సంపూర్ణతను ప్రాప్తి చేసుకునే లక్ష్యముందో వారు ఆ గమ్యాన్ని కూడా సహజంగానే ప్రాప్తి చేసుకుంటారు. స్లోగన్. విఘ్నాలతో భయపడేందుకు బదులు వాటిని పరీక్షగా భావించి దాటుకోండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. ఇప్పుడు మనసు యొక్క క్వాలిటీని పెంచుకుంటే క్వాలిటీ కలిగిన ఆత్మలు సమీపానికి వస్తారు. ఇందులో డబల్ సేవ ఉంది. స్వసేవ కూడా జరుగుతుంది మరియు ఇతరుల సేవ కూడా జరుగుతుంది. స్వయం కొరకు వేరుగా శ్రమ చేయాల్సిన పని ఉండదు. ప్రాలబ్ధము ప్రాప్తించింది అనే స్థితి అనుభవమవుతుంది. ఈ సమయంలోని శ్రేష్టమైన ప్రాలబ్ధము సదా స్వయం సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉండాలి మరియు అందరినీ సంపన్నంగా చెయ్యాలి. ఓం శాంతి.